హాయ్ అందరికీ. సో చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీ తమలపాకు చెట్టు ఎందుకు ఇంత హెల్తీగా ఉంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎలా పెట్టారు అని చెప్పేసి అడుగుతారు. సో మీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి సాయిల్ అంతా బాగుండాలి కంప్లీట్లీ. అసలు యాక్చువల్గా కుండీలలో కంటే మనకి ల్యాండ్లో చాలా బాగా వస్తుంది. మీకు చెప్తాను, నేను ఇది ఇలాంటి కొమ్మనే, ఇంత చిన్న కొమ్మనే నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి దీన్ని నేను జస్ట్ ఇలా గుచ్చాను అంతే. దేంటి ఇదే ప్లేస్లో, ఈ ప్లేస్లో ఇలా గుచ్చాను ఒక 4 years బ్యాక్. గుచ్చిన తర్వాత ఇది మెల్లిగా గ్రో అవడం స్టార్ట్ అయింది. గ్రో అయినప్పుడు మేము ఏం చేసాము అంటే, ఒక చిన్న తాడుతోటి దీన్ని ఇలా కట్టేసాను. ఇక్కడ పైకి కట్టేసిన తర్వాత అదేమైంది, మెల్లిగా ఒకదానికొకటి ఇంకా రూట్ అనేది ఎక్కువ డెవలప్ అయినాయి. ఆ రూట్స్ నుంచి ఏం చేసామంటే, జియో వైర్ తోటి ఆ వెయిట్ ఆపడానికి జియో వైర్ తోటి ఫస్ట్ కట్టాము. ఆ కట్టిన తర్వాత ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది, ఇంకా రూట్ సిస్టమ్ ఎక్కువ అయిపోయింది లోపల. చాలా చూడండి, ఇవి పెట్టింది నేను ఇంత చిన్న కొమ్మని, కానీ చాలా ఇంత అయిపోయినాయి. వచ్చేస్తాయండి, ల్యాండ్లో సాయిల్ సరిగా ఉందనుకోండి ఖచ్చితంగా అలాంటి గ్రోతే ఉంటుంది. ఆ తర్వాత ఏం చేసాము అంటే, ఐరన్ స్టాండ్ చేయించాము. ఎందుకు అంటే, దీని వెయిట్ మొత్తం ఐరన్సిన తర్వాత అప్పుడప్పుడు ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి చూసారా, అవి తీసుకొచ్చి ఇక్కడ పోసేదాన్ని అంతే. దీనికి స్పెషల్గా ఇచ్చిన ఎరువులు కానీ ఏవీ లేవు, సీక్రెట్ కూడా ఏమీ లేవు. జస్ట్ ల్యాండ్